అమ్మగారికి నా వందనాలు. మరి జడ్చల్ల పక్కల మరి మాది లింగంపేట కాడ మరి నా కొడుకు ఇట్లా మంత్రికల వలన మంచాన పడ్డాక మరి మేము దవాఖానలు కానీ ఇక్కడ మంత్రికల కానీ ఇదంతా తిరిగితే కూడా నా కొడుకుకి ఏడ బాగు కాకుంటే ఇక దవాఖానలోనే హాస్పిటల్లో నా కొడుకు చనిపోయిండు. మంత్రికల వల్లనే ఇక దవాఖానలోనే నా కొడుకు చనిపోయిండు. మరి చనిపోయినాక మరి కొడుకు బాధలోనే మేము మరి అందులోనే మళ్ళీ నా భర్తకు మళ్ళీ ఏంది రోజు విలాసం నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేకున్నారు మా ఇంటి దగ్గరికి. మరి ఇంటి దగ్గరికి నీళ్ళు ఇచ్చేటోళ్ళు కూడా లేకున్నారు మాకు ఆ స్థితిలో లేవలేకున్న స్థితిలో కొడుకు చచ్చిపోయిన తల్లి ఏదో ఇదని ఉంటుందో అందరికీ తెలుసు. కన్న పొట్ట పోయిన తల్లి మళ్ళీ వండి పెట్టాలంటే వాన బాలేనలోకి వండి పెట్టాలంటే ఎంతో అయితే లేచి వండి పెడుతుంది. అట్లాంటి స్థితిలో మాకు దగ్గర పడి ఉంటే నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేకున్నారు. నా కొడుకు నా బిడ్డ పోతానే పడ్డారు, నేను పోతాను, నా భర్త ఒక రూమ్లో. అట్లాంటి స్థితిలోకి వెళ్ళి మరి నా భర్తను నేను బతికించుకున్నాను. నా కొడుకు చనిపోయి సందడి చేసి ఇక్కడ నా భర్తను నేను బతికించుకొని మరి కొడుకు చనిపోయిన తర్వాత మరి ఇట్లా దేవుని నమ్ముకోవాలి, మీకు ఇట్లాంటి శాతాన్ని పని చేస్తుంది, ఇట్లాంటి చేతబడి కిరిగలు పని చేస్తున్నాయి అంటానని చెప్పడం జరిగింది. అయితే సరే మరి దేవుని నమ్ముకుంటా నేను. ఇవన్నీ నాకు ఏవి కూడా నాకు నా కొడుకు కడ్డపడపాయి అంటానని చెప్పి దేవుని తెలుసుకుంటా అని చెప్పి మరి మేము చర్చికి పోవడం జరిగింది. మరి ఆ చర్చికి పోయిడు కూడా 4 సంవత్సరాల దినం అవుతుంది. బిడ్డ ఎండిపోయిన చెట్టు వాళ్ళనే మొత్తం దగ్గరకు వీడ్చుకొస్తుంది. ఏమి లేదు బిడ్డ తను బొక్కలకు తప్ప ఏంది లేదు. ఎండిపోయిన చెట్టు ఎట్లుంటుందో అట్లా ఉన్నది. చెట్టు ఎండిపోయినాక ఆకులు ఎట్లా రాలిపోతావు అట్లా కండ లేకుండా ఎండిపోతే ఈ బిడ్డ కూడా అందంగా బతకదేమో. చిన్నగున్నప్పుడు ఇట్లా ఎంతో శ్రమదినం పడి బతికించుకున్నాం, ఒక సూది లేకుండా మందు లేకుండా. కానీ ఇప్పుడు మరి వచ్చిన తెగులు ఏంటంటే అంటాను, ఎవరు మాకు భాష ఇష్టం ఎవరు లేరు, అయిన వాళ్ళు ఎవరు లేరు, మాకు ఆదుకునేటోళ్ళు ఎవరు లేరు. ఇక దేవా నీవే దిక్కంటానని చెప్పి మరి మందిరానికి వస్తున్నాం. అట్లా 5-6 చర్చిలు తిరిగినాం కానీ ఎక్కడ మాకు నెమ్మలం దొరకలేదు. బిడ్డకి ఎక్కడ నెమ్మతం దొరకలేదు. దొరకకపోతే మరి ఏం చేస్తు తండ్రి అంటున్నాను. గవర్నమెంట్ దవాఖాన కూడా తీసుకొని వెళ్ళా. ఆడ కూడా జాయిన్ చేసుకొని బిడ్డకు మరి ఏమైందో రోజు ట్రీట్మెంట్ ఇస్తేనన్నా మంచిగా అవుతుందేమంటాను చెప్పి అక్కడ పోతే అక్కడ కూడా మరి మందులు ఇచ్చి ఇంటికో అంటే చెప్పింది. మళ్ళీ చర్చి కూడా మరి చర్చిలు ఎంచుకుంటారేమంటాను చెప్పి ఒక డ్రెస్సులు కూడా పెట్టుకొని పోయినా ప్రార్థన అయిపోయినాక ఇంటికో అంటే చెప్పింది. మరి మనకు ఈ బిడ్డకు వచ్చిన రోగానికి ఇంకా డాక్టర్ లేడని చెప్పింది. మా మనసులో మేము నిర్ణయం చేసుకొని బిడ్డ కూడా బతకదనుకొని మరి మంచాన్ని వేసుకొని ప్రతిదినం బిడ్డను చూసి కుడిమి తండ్రికి నాకు నడవ శాత కాకుండా అయిపోతుంది. అమ్మ ప్రార్థన చేసుకో బిడ్డ, అమ్మ బైబిల్ చదివితే నీ బాగుపడతావు బిడ్డ అంటుందంటే మమ్మల్ని ఎన్నో పూత మాటలు తిట్టింది. అట్లాంటి స్థితిలో ఉండి బిడ్డ నరాలన్నీ వంగుతుండే. ఇంటికాడ నరాలన్నీ పొంగుతుండే. అమ్మ రాయి అమ్మ అంటుందంటే అమ్మ వంట చేసి అలసిపోయి కొద్దిగా వంటల ఎల్లదాని స్థితిలో ఉండి నేను మళ్ళీ పోయి వస్తానంటే నాకు కూడా ఇంకా జాతగా కోగోన్నాడు. నేను వస్తానని పండుకొని కూడా ఇంకా మళ్ళీ ప్రాణం కొట్టుకొని మళ్ళీ వచ్చి బిడ్డకు నేను మళ్ళీ మెడలన్నీ రాసిపోయి పండుకునేదా ఉన్నది ఒక దినం. అయితే మా భర్త ఒకటానికి పనికి వెళ్ళిన తర్వాత ఒక ఆయన మా తమ్ముడు ఉండి ఏమన్నాడంటే మీ బిడ్డ బాగా అయినాదే మరి మామ అంటూని అడిగితే బాగా కాలేదయ్యా చెట్టుకి పోతూనే ఉండం కానీ బాగా కాలేదంటానని మా భర్త అక్కడ చెప్పిండంట. చెప్పిన తర్వాత ఇంకా ఆయన ఉండి గోకారం పోతే మరి మా అత్తకు ఇట్లా బాగా లేకుండా ముగ్గురం పట్టుకొని ఆటోలు వేసుకొని పోయి
జరిగిందే, మరి నువ్వు ఒకసారి ఆడికి పోయి చూస్తావా అని అడిగిండంట. అడిగితే సరే నాయన నేను పోతా, కంపల్సరీ నేను పోతా, మరి నాకు ఆ దారి చెప్తే నేను పోతా అంటానని మా ఆయన అన్నాడట. అన్నాక కూడా ఈ 3 రోజులు అయింది మేము అనుకోవట్టు. మరి అంతకు ముందుకు మరి ఇట్లా బైబిల్ తీసి చదవమన్నప్పుడు మరి చదవలే బిడ్డ. చదవక మరి నేను కూడా ఎన్నో బూత్ మాటలు తిట్టాను. అమ్మ ఇంతకు మనం అందరం చదువుతాం బతుకుదాం అన్నప్పుడు కూడా మా ఆయన ప్రేమతోటి కూడా ఇంత చదవకుంటుండే, ఈనకపోతుండే, తిండి తే 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 ఇప్పుడే తినలేదు, నువ్వేం పెడుతున్నావు అంటే నన్ను గదిరిస్తుండే. సరే అమ్మ నేనేం పెడతలేదు బిడ్డ, నువ్వు ఇట్లా బతుకుతున్నావు అమ్మ అంటున్నాను. ఇంతవరకు మేము అనుకున్నాము. అయితే ఈ 3 రోజుల కొలిగా ఇక్కడ గోకారం పోదామనే 3 రోజుల కొలిగా మరి ఏం చేస్తుందంటే నా బిడ్డ మంచిగా బైబిల్ చదువుకుంటుంది. ఈ మాట వినంగానే గోకారం చర్చిలో బాగుతుంది అంటున్నాను. వినంగానే మేమిద్దరం అలమోగడం అనుకుంటున్నాం. ఒక ఆయన చెప్పిన మాటకు అనుకుంటుంటే ఇక మరి 3వ రోజు మా యొక్క ఇక్కడ ఈ చర్చికి వచ్చి మరి నడవరాక స్థితిలో ఉన్నామే. మరి మంచిగా స్వస్థత జరిగి మరి ఆడికి ఒక దావతికి మరి పండగకు వచ్చింది. పండగ బిడ్డతానికి వెళ్ళింది. బిడ్డతానికి వెళ్తే ఆమె మరి వచ్చిందంట నాన్ని. మళ్ళీ వాళ్ళు మాకు చెప్పిండ్రు, వాళ్ళ అల్లుడు చెప్తే ఇంకా అల్లుడు మళ్ళీ వాళ్ళ అత్తమ్మకి ఇస్తే మరి నేను మాట్లాడినా, అక్క నీకు ఆడ నడవలేని స్థితిలో ఉంటే మరి బాగా అయిందంట కదా అక్క, మరి నా బిడ్డ కూడా మంచాన పడి 4 ఏళ్ళ దినం అవుతుంది అక్క, నా బిడ్డను నేను నీకు దొరకపో అక్క, దొరకపోతే నేనేం మర్వం అక్క, దొరకపో అన్నప్పుడు ఆ అక్క మాకేం చెప్పిందంటే, ఓ చెల్ల నువ్వేం దిగులువాడే అవసరం లేదు, రేపు మరి దవాఖాన కొయ్యేది ఉంది కదా అక్క అంటానంటే, నువ్వు ఏ దవాఖాన కొయ్యక్కరలేదు, ఏ గోళీలు వేసి అక్కరలేదు, ఇళ్ళని దొరుకుని రా వస్తాంటే ఇప్పుడు రా పోదాం నా ఇంకా రా అంటున్నాను. అంటే నీ ఇంకా రానికే వస్తలేనాక ఇంటికి చర్చిలో మరి దావతుంది అంటున్నారు, మరి ఆడిపోతున్నా నేను ఇట్లా బట్టలు అవన్నీ ఉంచుకొని వస్తా అంటానంటే, సరే ఇక్కడ నా బిడ్డ వస్తుంది మరి నా బిడ్డ మీరు కలిసి రండి అంటానని. ఆమె 6 గంటల బస్సుకే వచ్చిందంట పొద్దుగాల, నైట్ ఆడ వండుకొని. ఆ తర్వాత ఇక మరి వాళ్ళ బిడ్డ మరి బాగా లేకుండా ఉన్న స్థితిలో ఉన్న బిడ్డ మరి స్వస్థత కలిగి ఆడికి వచ్చి పడవకు వచ్చి మళ్ళీ వచ్చిన ఆమె బిడ్డ ఏం చేసిందంటే మమ్మల్ని తోలుకొని వచ్చింది చర్చి. మేము చూడలేసి చర్చిని మరి తోలుకొని వచ్చి మరి ఈ మందిరం మాకు చూపించింది. ఈ మందిరంలో మాకు ఎంతో ఆనందం ఉండదు. రామాదేవికి మరి నరాలు ఎంతో బలహీనత ఉండి నరాలు పట్లు పట్టినట్టు ఆ బిడ్డకి ఎంత ఆయాసకరంగా ఉన్నదో నాకు తెలియలే. ఒకటే ఒత్తు అనేది ఒకటే, రాయి అనేది ఒకటే. ఇప్పుడు ఇక ఇదంతా ఏం లేకుండా పోయింది. ఇప్పుడు రాయమంట లేదు, ఇక్కడ మెడలు వస్తామంట లేదు. మరి ఆ బిడ్డకు పేగులన్నీ మరి ఆ కడుపు నరాలన్నీ మరి చాలా హెల్తీగా అవుతున్నాయంట. మరి బిడ్డ కూడా ముఖములో చాలా కళ వచ్చింది. నా కళనే నమ్మకమవుతుంది. దేవుడు ఉండడు మాకెవరు లేరు అంటాను అనుకున్నాం, కానీ దేవుడు మరి అట్లోటి బిడ్డ మరి ఇప్పుడు ముఖములో చాలా కళ వచ్చింది. మరి ఈ దేవుడు మమ్మల్ని, ఈ దేవునికి తప్ప మాకు ఇంకెవ్వరు మాకు నమ్మడం అవసరం. నడుస్తుంది ఆమె అంతా ఆమె పని ఆమె తానం కానీ పోతుంది వస్తుంది, బైబిల్ తెస్తుంది. మరి పొద్దున కొద్దిగా ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, మరి బైబిల్ తెచ్చుకుంటుంది. వేరే వాళ్ళు బట్టి మరి మొత్తం రాసడం వల్ల ఎంతెంత రాస్తే అంతంత బలపడుతుంది బిడ్డ. మరి అంతంత నయం అవుతున్నామని దినదినం చెప్తున్నది. మరి అట్లా నాకు దేవుడు ఎంతో మేలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి దేవునికి తప్ప మాకు ఎవరు లేరు. మరి గోకారం చర్చిలో ఎంతో దేవుడు అమృతంగా ఉండడు. సత్యం దేవుడు దీవించును కాదు.